బొమ్మిడి శ్రీనివాసరెడ్డి. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు, కోర్టులు, సుప్రీంకోర్టు గిట్ట ప్రతి ఒక్కరూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఎన్నో జీవోలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు ఈ కార్మికుల పట్ల మరి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వారి పనిని దోచుకుంటూ వాళ్ళ శ్రమను దోచుకుంటున్న సందర్భంలో కనీసం మాకు 26,000 జీతం ఇవ్వాలని చెప్పేసి మరి అంతేకాదు ఇలా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ ఏమైతా ఉందంటే మమ్మల్ని మొత్తం దోసుకు తినడే తప్ప ఇంకో ఆలోచన లేదు ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు కావచ్చు ప్రతి ఒక్కరికి. మరి వాళ్ళ 60 ఏళ్ళు నిండిన తర్వాత మా కుటుంబంలో ఒకరికి పని ఇవ్వమంటే వాళ్ళని పక్కకు పెడుతుర్రు. చనిపోయిన వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళ కాలయాపన చేస్తూ 2 ఏళ్ళ నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు. మాకు వచ్చేదే 16,600 జీతం అంటే దాని మీద 2% ఐటీ కట్టాలని చెప్పేసి నెలకు 350 రూపాయలు కటింగ్ పెడతామని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి మాతోని శ్రమ దోపిడికి మా శ్రమను దోపిడికి గురి చేసి మాకు సరైన విధంగా న్యాయం చేసే ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఇలా మా కార్మికుల సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఇలా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మాకు 26,000 జీతం ఇవ్వకపోతే ఖచ్చితంగా సమ్మె బాట పడతాం. ఖచ్చితంగా మా సమాన పనికి సమాన వేతనం కాకుండా కనీసం 26,000 జీతం ఇవ్వాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మాకు వచ్చే జీతంలో ఇవల్ల ఇండ్ల కిరాయి కట్టలేని పరిస్థితి. తెల్లారి లేవగానే మబ్బులు 5 గంటల నుంచి వెళ్ళి మేము రోడ్లకి ఊడ్చి మరి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందిస్తున్నటువంటి మాకు కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ మున్సిపల్లో పనిచేసే ప్రతి కార్మికురాలికి ప్రత్యేకంగా ఇంద్రమ్మ కాలనీ కేటాయించి ఇంద్రమ్మ ఇండ్లు కేటాయించి మా కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులకు ఇండ్లు ఇవ్వాలి, 26,000 జీతం ఇవ్వాలి. మరి మాకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఇలా ప్రతి నెల ఈఎస్ఐ కట్ అవుతూ ఉంది మాకు. మరి ఈఎస్ఐ కట్ అయితే మేము ఇలా మోర్లు తీస్తూ ఉంటే మా లంగ్స్ ఖరాబ్ అవుతూ ఉన్నాయి. మరి ఆ హాస్పిటల్ పోయి చూపించుకుందామంటే హాస్పిటల్లో చూపించుకోని పరిస్థితి. ఎందుకంటే వచ్చే జీతంతో 1,000 పెట్టి హాస్పిటల్లో చూపించుకోని పరిస్థితి. మరి అలాంటప్పుడు మాకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. కనీసం ఓపీ చూపించుకుందామన్నా కూడా లేని పరిస్థితి. ఇంత దుర్మార్గంగా మరి కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. మాకు ఈఎస్ఐ సౌకర్యాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా 16,600కు 2% ట్యాక్స్ కట్ చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి. అంతేకాదు ఇవాళ మా కార్మికులను చాలామంది చదువుకొని ఉన్నటువంటి వాళ్ళం మమ్మల్ని కాదని చెప్పేసి కొత్తగా జవాన్లను తీసుకొని వాళ్ళకు పని గురించి తెలియదు, అవగాహన లేనటువంటి వాళ్ళకు జవాన్లు ఇచ్చి మరి కార్మికులను ఇబ్బంది చేస్తున్న సందర్భంలో అనుభవం ఉన్నటువంటి మా లేబర్లనే తీసుకొని మాకే జవాన్లుగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా మేము సమ్మెబాట పడితే మరి ప్రతి ఒక్కరు ఇవాళ ముక్కు మూసుకొని నడవలేని పరిస్థితులకు వెళ్ళే విధంగా పోతారు. మరి మేము మిమ్మల్ని ఇంత ఆహ్లాదకరంగా ఉంచి రోడ్లు ఊడ్చి మోరీలు తీసి ఇవన్నీ చేసిన సందర్భంలో మాకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి, లేకపోతే సమ్మెబాట పడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గడ్డం సంపత్, నా పేరు. మా మున్సిపల్ కార్మికుల్ని మేము ఏ రోజు అయినా జీతాల కోసానికి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ జీతం మాకు సరిపోతలేదు. కావున మాకు జీతాలు పెంచాలి, మాకు జీతాలు రావాలి. ఐటీ అనేది ఒకటి పెంచుతుండ్రు. ఆ ఐటీ అనేది ఎందుకోసానికి పెంచుతుండ్రు? మాకు జీతమే తక్కువ. ఆ తక్కువలోకి వెళ్ళి ఈ జీతం ఐటీ కట్ చేస్తామని చెప్పుడుతో మాకు భయం ఆందోళన కలుగుతుంది. దయచేసి ఇది వెనక్కి తీసుకోవాలని మేము కార్మికుల తరపున మేము అందరము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మన కలెక్టర్ గారిని, మా కమిషనర్ గారిని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరి అందులో ఈ గరీబు జీతగాళ్ళము, మాకు జీతం తక్కువ, ఇండ్లు లేవు, రెంటు కట్టుకుంటూ 90%గా ఇండ్లు లేని పరిస్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్కరికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ వాళ్లకు తప్పకుండా నేను న్యాయం చేస్తా, వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని మరీ వాగ్దానం చేసి జరిగింది. కావున తప్పకుండా మాకు ఇండ్లు ఇవ్వాలని మేము ఇండ్ల కొరకు కూడా ఈ ప్రత్యేకంగా
ఈ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇండ్లు తప్పకుండా మాకు రావాలి. ఇండ్ల 90%గా ఇండ్లు లేని వాళ్ళమే ఉన్నాము. ఈ తక్కువ జీతానికి ఈ రెంటు కట్టలేక ఈ తక్కువ జీతానికి మేము చేయలేక ఇలాంటి ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి తప్పకుండా మా కోరికలను తీర్చి మా డిమాండ్లను పాస్ చేస్తారని ఈ కార్మికుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు గడ్డం మున్సిపాలిటీ కార్మికులం మేము. మాకు ఏది మాకు అందుబాటు చేస్తలేరు. మళ్ళీ మాకు ఇప్పుడు చిన్న జీతం 16,000 జీతంలా మళ్ళా ఇన్సూరెన్స్ కార్డు చేస్తాం. మేము ఇన్సూరెన్స్ కార్డు చేసుకుంటున్నాం, పిఎఫ్ కార్డు చేసుకుంటున్నాము. మాకు 10,000 జీతం వస్తుంది. 10,000 జీతంలో మేము ఇల్లు కిరాయి కట్టుకుంటున్నాం, పిల్లలను పోషించుకుంటున్నాము, స్కూలు ఫీజు కట్టుకుంటున్నాము. మాకు తినబోదామంటే తిండికి కూడా ఉండలేదు. అందరం కిరాయిలు ఉంటున్నాము. మేము అరిగోస పడుకుంటా కష్టం చేస్తున్నాము. మేము ఒక 2 రోజులు ఇట్లా మేము అందరము సమ్మె చేస్తే ఊరంతా మొత్తం రోగాలు వస్తాయి. కానీ మేము ఎవరికి ఏమో రోగం రాకుండా హాని చేయకుండా మేము మంచిగా పనిచేస్తున్నాము. మేము మంచిగా పనిచేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరము 2 కోట్ల అవార్డు, 5 కోట్ల అవార్డు, 3 కోట్ల అవార్డు వస్తుంది. వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కార్డు చేయాలంటారు. ఇప్పుడు అది కూడా మాకు గవర్నమెంట్ నుంచి మాకు అది కట్టు కావద్దు. మాకు ఏ చీపుర్లు అంటే ఇచ్చారు. చీపుర్లు ఇస్తే వట్టిగానే భూమి దేకుతున్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకున్నట్టు లేరు. మగవాళ్ళని పట్టించుకుంటలేరు, ఆడవాళ్ళని పట్టించుకుంటలేరు, ఎవరినేం పట్టించుకుంటలేరు. చిన్న జీతంలో మమ్మల్ని ఎవరేం పట్టించుకుంటలేరు. కాబట్టి మేము ఇప్పుడు ఇలా ధర్నా చేస్తున్నాము. మాకు ఇవ్వాలన్నా మాకు సహకరించి మాకు సాయం చెయ్యాలి. గవర్నమెంట్ సహకరియాలి. గవర్నమెంట్ సహకరించి మాకు మమ్మల్ని ఏంది పాపం అనే ముచ్చట వాళ్ళు మాట్లాడాలి. పాపం అను లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏమంటే కేసీఆర్ ఉన్నప్పుడు దేవుళ్ళు అన్నాడు, కేసీఆర్ అటు వేయండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇట్లా చేస్తాడు. మాకు ఒక 100 రూపాయలు కూడా మాకు ఎగస్ట్రా ఇవ్వలేదు. వరకు సంవత్సరంన్నర అవుతుంది. మరి ఎందుకు ఇట్లా చేస్తాడో ఏమో. ఇట్లనే చేస్తే మేము సమ్మె చేసే ప్రయత్నం చేసుకుంటాం. 10 రోజులు కానీ, 15 రోజులు కానీ, 20 రోజులు కానీ. గతంలో 21 రోజు సమ్మె చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా గట్లనే చేస్తాం మేము. నా పేరు తమ్మడి సునంద. నేను 22వ డివిజన్లో చేస్తున్నా. మాకు వేదన, మాకు ఏం న్యాయం చేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు అక్కలు అన్నలు అని అట్లా చేసిండు. మాకు ఏ న్యాయం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు న్యాయం చేస్తామని మేము ఎంతో ఆశతో గెలిపించుకున్నాం. మాకు బురద కప్పినట్టు ఎక్కడ గొంగడు అక్కడనే ఉంటుంది. 26,000 జీవో కొరకు కొట్లాడుతున్నాం. మాకు అది వేదన మాకు ఇవ్వాలి గవర్నమెంట్ అని మేము ఎంతో చేస్తున్నాం. కరోనా అప్పుడు కూడా ఎంతోమంది మమ్మల్ని దూరం పెట్టినా కానీ ఈ అన్ని అవార్డులు మా మీద కొట్టిరు కానీ మాకు ఏం న్యాయం చేయలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల కోసం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు మాకు ఇండ్లు కావాలి. మాకు గవర్నమెంట్ నుంచి మాకు అన్ని జీవోలు రావాలి. ఎయిర్లెస్ అని అన్నారు, అది కూడా లేదు మాకు.